తెలంగాణ తెలంగాణ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ నాయకత్వం సత్యన్న గారి నాయకత్వం వివేకానంద గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ అఖిల్ భాయ్ ఈరోజు సంతోషం, ఎందుకంటే రాజసింగ్ గారు నూతనంగా ఈ సంఘానికి అధ్యక్షుడు కావడం, పాపం ఇక్కడ ఉన్న కార్మికులు నాకు ప్రతిసారి కూడా మేడే రోజు కానీ స్వతంత్రం గణతంత్ర దినోత్సవం కానీ ప్రతిసారి కూడా జెండా ఎగురవేసినప్పుడు వాళ్ళకు ఒకటి గౌరవై వాళ్ళకు కార్డులు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మెయిన్ కోరిక వాళ్ళది కార్మికులకు కార్డు కావాలన్నారు. ఆ కార్డు ఒకటి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీకు చేయగలరు, చేసి వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ కోరికే నా తరఫున తీర్చాలని, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా మీతో రావడానికి రెడీగా ఉంటాను. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైనా కూడా అందుబాటులో ఉండి మనం ఏ పనులున్నా చేద్దామని తెలియజేసుకుంటూ, నాకు వేరే దగ్గర మీటింగ్ ఉంది కాబట్టి మీరు అందరూ క్షమించాలి. అందుకే ఆడికి మళ్ళీ వచ్చిన రూపాయి వచ్చినాక నాకు ఏమంటే వచ్చినాం, ఆడికి మళ్ళీ వెళ్తున్నా అక్కడ బయట నిలబడ్డారు ఆల్రెడీ కార్మికులు. దయచేసి క్షమించాలని కోరుకుంటూ నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ సతన్న. పిలిచినవన్నీ టైం తీసుకొని రావడము, మా అందరికీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారని మాట ఇవ్వడము, మా కార్మికుల తరఫున మీ అందరి మా తరఫున కూడా నిశ్చయంగా మీకు ధన్యవాదాలు అన్న. ఈ సహకారం ఎప్పటికి ఉండాలా, ఏ కార్మికుడికి ఏ ఇబ్బంది వచ్చినా అవసరం బట్టే మేనేజ్మెంట్ కూడా చెప్పి మాట్లాడి వాళ్ళ తరఫున కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి ఎక్కడ పోయినా సతన్న న్యాయం ఉంటేనే నేను వెళ్తా, న్యాయం లేనిది ఎక్కడ నేను వెళ్ళను. ఎక్కడైనా నేను వెళ్ళినప్పుడు నీకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ న్యాయం ఉంటే చేయమని చెప్పండి సతన్న. దయచేసి ఆ సహాయ సహకారాలు అందించండి. తప్పకుండా మీరు చెప్పినట్టు ఏదైతే లేబర్ కార్డ్ అయితే అన్న చెప్పినట్టు నేను మొన్న కూడా మాట్లాడినా, ఖచ్చితంగా నేను ఇప్పుడు మీరు నన్ను ఎన్నుకున్నారు కదా, ఫస్ట్ నేను చేసేది ఫస్ట్ పని అదే చేస్తాను. మీ అందరికీ హెల్త్ కార్డు లేబర్ ఆఫీస్కి వెళ్ళి అవసరం అయితే లేబర్ ఆఫీస్ కూడా ఇడికే తీసుకొచ్చి ఒక టెంట్ వేపించి మీ అందరికీ ఇన్సూరెన్స్ కార్డు చేపిస్తా. నేను గతంలో కూడా ముసాపేట్ ప్రాంతంలో కూడా గతంలో దాదాపు 2 years బ్యాక్ కూడా దాదాపు 1000 మందికి చేపించిన నేను కార్డు. అక్కడ కూడా టెంట్ వేసి లేబర్ ఆఫీస్ వాళ్ళు అందరిని పిలిపించి వాళ్ళ భోజనాలు గీజనాలు కూడా పెట్టించి చేయించిన. మీకు కూడా తప్పకుండా అవన్నీ చేస్తా. ఈఎస్ఐ కార్డు ఎట్లా ఉంటుందో, భవన నిర్మాణానికి ఏ బెనిఫిట్స్ ఉంటాయో గవర్నమెంట్ నుంచి అన్ని దగ్గర నుండి నేనే వచ్చి మాట్లాడి చేపించే బాధ్యత నేను తీసుకుంటా సత్యాన. ఈ అవకాశం మా టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ భాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరి పేర్లు నాకు గుర్తులేదు కాబట్టి నేను కొత్తగా వచ్చినా కాబట్టి నన్ను మన్నించాలా. అందరికీ పేరు చొప్పున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు నేను షాపూర్ నగర్, జీడిమట్ల, మీరు పోతే పక్కన కాన్స్టిట్యున్సీ బొల్లారం కానీ, పటంచోడు కానీ, మీరు పోతే కీసరగుట్ట కానీ, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతుందంటే అక్కడే వాలిపోయి ఖచ్చితంగా పక్షాన నిలబడి న్యాయం చేసుకుంటా ముందుకు సాగుతున్నా. అంతేకాకుండా కంపెనీ కార్మికులు, అంతేకాకుండా ఆటో కార్మికులు, అంతేకాకుండా
లారీ డ్రైవర్ కార్మికులు వీళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ పోతున్నా. మీ భవన నిర్మాణ కార్మికులకు చెప్పాలంటే ఇక్కడ రీసెంట్లీ కూడా మీరు చూసి ఉండొచ్చు పేపర్లో, ఇక్కడనే సూరారంలో కూడా ఒక భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదశాతం చచ్చిపోయింది. గోల్డ్ బిల్డర్స్ అని చెప్పి పక్కనే ఉంటుంది. అక్కడ రాత్రి నాకు 10 గంటలకు నాకు పాపం వాళ్ళు ఫోన్ చేసారు. పోలీస్ స్టేషన్లోనే కూర్చొని రాత్రి 2 గంటల దాకా కూర్చొని నా మిత్ర బృందాలు కూడా అందరిని అలర్ట్ చేసి అక్కడ అందరూ వెళ్ళి నిలవరు నేను వస్తున్నా అని చెప్పి రాత్రి 2 గంటల వరకు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ భవన ఏదైతే బాడీ బిల్డర్స్ వాళ్ళతో మాట్లాడి దగ్గర 9 lakhs రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా చెప్పుకుంటూ పోతే మీకు తెల్లదాకా వస్తుంది. నేను చెప్పుకుంటూ పోతే అంతా ఉన్నది భవన నిర్మాణ కార్మికుల గురించి కూడా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద భరోసా పెట్టి నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు. తప్పకుండా ఈ అడ్డ మీద ఎంతమంది అయితే ఉన్నారో కార్మికులు అందరికీ నేను అందుబాటులో ఉంటా. పక్కనే నా ఆఫీస్ ఉన్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కిరణ్ ఇందాక చెప్పినట్టు, సతన్న కూడా చెప్పినట్టు 100 రూపాయలు కడితే సంవత్సరానికి 100 రూపాయలు కడితే లేబర్ ఆఫీస్ పోతే ఇలాంటి కార్డు ఇస్తారు మనకి. ఇలాంటి కార్డు కూడా నేను ముసాపేట్లో భవన నిర్మాణ కార్మికులకి 1000 మందికి నేను చేయించిన. ఇది కూడా నేను లేబర్ ఆఫీసర్లకి 2-3 అంటే రారు కాబట్టి ఒక కనీసం 100-200 మంది అయితే ఆలయానికి వస్తారు. వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేసేసి మీకు కూడా ఈ కార్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా అతి త్వరలో ఇప్పిస్తాను కూడా హామీ ఇస్తున్నాను నేను. అంతేకాకుండా మీరందరూ కలిసి ఈ భవన నిర్మాణ కార్మికుల పేరు మీద ఒక ఈఎస్ఐ కార్డు కూడా తీయచ్చు మనం. ఆ ఈఎస్ఐ కార్డు కూడా ఒక వ్యక్తి ఉంటాడు, దానికి సంబంధించిన వ్యక్తి కూడా నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే యూనియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఈఎస్ఐ కార్డు చేయించడానికి కూడా మాకు బాగా పరిచయం. ఆయన కూడా తీసుకొస్తా. ఆ ఈఎస్ఐ కార్డు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది కూడా మీకు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అది ఒక రిజిస్టర్ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ మీద మన ఇదే రిజిస్టర్ మీద అయిపోతుంది. నెలకి ఇంత కట్టాల్సి వస్తుంది. అది కూడా మీరు చూసుకోండి. ఖచ్చితంగా అది కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాకుండా మన భవన నిర్మాణ కార్మికులకి ఇక్కడ ఒక అడ్డా కరెక్ట్ లేదు. ఆ అడ్డా గురించి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరి సహకారం తీసుకెళ్ళి ఒక అడ్డా కూడా మనకు కావాలా ఇక్కడ అని చెప్పేసి పోరాటం చేద్దాం. ఆయనను కూడా ఒప్పించి ఆ కార్యక్రమం కూడా నేను చేస్తాను. అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యుడిని నేను ఒక లీడర్ని కాదు, మీ కుటుంబంలో ఒకరిని నేను, మీ అన్నని మీ తమ్ముడిని అలా అనుకొని భావించండి. ఏదో అన్న లీడర్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మన భవన నిర్మాణ కార్మికులకి మన అడ్డ మీద ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. అది న్యాయ ప్రకారం ఉంటే ఖచ్చితంగా పోరాటం చేసి దానికి న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతిదీ ఏదైతే ఉంటుందో అది లేబర్ ఆఫీస్లో పెద్ద లీస్ట్ ఉంటుంది. ఆ లీస్ట్ కూడా నా దగ్గర ఉంది. అది ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం. కానీ మీ ఐకమత్యం ఉండాలి. మీ ఐకమత్యం ఎప్పుడైతే ఉంటుందో అవన్నీ సాధించడానికి నాకు త్వరగా సాధ్యం అవుతుంది. మీ ఐకమత్యమే నా బలం. మీ ఐకమత్యం కంపల్సరీ ఉండాలా. ఎప్పుడైతే మీ కార్మికులందరికీ నెలకింత అని చెప్పేసి సంవత్సరానికి ఇంత అని చెప్పేసి నెలకింత అని కట్ చేసుకుంటారు. ఆ కటింగ్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా ఏదైనా కార్మికులు ఎవరో ప్రమాదశాతాల కుటుంబంలో కూడా చనిపోతే కూడా వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అందరికీ రిజిస్టర్ చేపియండి. రిజిస్టర్ ప్రతి అమాస కూడా హాలిడే ఉంటుంది. మీరు అమాస రోజు పని చేయొద్దు. అది డేంజర్ కూడా. అది కూడా ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే దాన్ని కూడా నేను మాట్లాడతా. దయచేసి దాన్ని కూడా ఆలోచించి ఆయనతోని మేనేజ్మెంట్తో పొద్దున సాయంత్రం ఒక కొట్లాడి చేసి 7 లక్షల రూపాయలు ఇప్పిస్తాను. 7 lakhs రూపీస్. ఎక్కడ 1 లక్ష, ఎక్కడ 7 లక్షలు. ఎక్కడ సపరేట్గా పోయి మాట్లాడింది లేదు. కార్మికులని తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పించిన వ్యక్తిని. సో అలాంటి తోడలు ఉంటారు, జాగ్రత్త ఉంటుంది. అలాంటి బుట్టలు మీరు మరొకరు దయచేసి స్పెషల్లీ మళ్ళొక్కసారి ఇక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. డిసిప్లిన్ అంటే తెలుసు కదా, తెలుసా? డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేయండి.
మనం కార్మికుడు మనం భవన కార్మికుడు పని పోతుందంటే జాగ్రత్తగా పోవాలా, డ్రింక్ చేసి పోవద్దు. డ్రింక్ చేసిపోతే అక్కడ సమాచారం జరిగినా కూడా డ్రింక్ చేసి వచ్చిరని చెప్పేసి కూడా ఒక మనకు మచ్చ ఉంటుంది. అలాంటి పనులు కూడా మీరు ఇలా దయచేసి పెట్టుకోకండి. అది ఎందుకు చెప్తున్నా అంటే అది మెయిన్. మనం పనికి వెళ్తాం, అక్కడ జరగడానికి జరిగితే మనకు ఒక అబండ అనేది మీద పడుతుంది. అది జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. మీకు కష్టపడి వచ్చినప్పుడు సాయంత్రం పూట అది మీ ఇష్టం, మీ ప్రశ్నలు నేను చెప్పేదలుచుకోలేను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కటి న్యాయ ప్రకారంగా ఏదున్నా ఖచ్చితంగా నిలబడి మీకు న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఈ అడ్డా మీద ఉన్న కార్మికులకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాను మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రామిస్ చేస్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.